తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ కల్తీ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ దూకుడు పెంచిందని చెప్పుకోవాలి. తాజాగా అందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి మాజీ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డిని ఈరోజు తిరుపతి సిట్టు కార్యాలయంలో సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. మరి మొత్తానికి రానున్న రోజుల్లో దీంట్లో ఇంకా దీని వెనక ఎవరెవరి పాత్ర ఉందో వాళ్ళందరికీ కూడా నోటీసులు అందించే క్రమంలో బిజీగా ఉన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి ఈ సిట్టు దూకుడు పెంచిందనే చెప్పుకోవాలి. ఈ రోజు ధర్మారెడ్డిని విచారించారు, ఆయన మళ్ళీ రేపటి కూడా రమ్మంటుగా సమాచారం అయితే అందుతూ ఉంది. ఇప్పటికే మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డికి కూడా 13వ తారీఖు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. మరి ఏంటంటారు ఈ విషయంలో? అందరూ కూడా విచారణకు హాజరవుతున్నారు, ఏమైపోతుంది ఇదంతా? అంటే డొంక కదిలిందా? ఓకే, ఇప్పుడు దాకా డొంక కదలలా. ఇది ఇప్పుడు ధర్మారెడ్డి వాళ్ళ విచారణకు హాజరయ్యాడంటే ఇక డొంక కదిలింది అనమాట. ఏ డొంక? సుబ్బారెడ్డి డొంక, భూమన డొంక, అసలు ఏకంగా జగన్ డొంకే కదిలిందా? ఓకే, ఎందుకంటే వీళ్ళందరూ బంధువులే. అవును, ఇప్పుడు ధర్మారెడ్డి కూడా రాజశేఖర రెడ్డికి మేనల్లుడు అవుతాడంట. దూరం చుట్టమేమో కానీ అతను బంధువే. భూమన కరుణాకర్ రెడ్డి జగన్ మేనమావకి వియ్యకుడే. ఎవరు ఆయన? కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి వియ్యకుడు అనమాట. అసలు సుబ్బారెడ్డి స్వయంగా బాబాయ్. అంటే మొత్తం గద్దల్లాగా తన బంధువుల్ని స్వామి చుట్టూతా పెట్టి ఏ విధంగా స్వామి సొమ్ము పంది కుక్కల్లాగా తినేశారో ఇక్కడే కనుక్కుంటారు. ఇప్పుడు ఇవాళ ఏది ధర్మారెడ్డికి అసలు ఆ పదవిలో ఉండే అర్హత ఉందా? ఏంటి ఆయన క్వాలిఫికేషన్ ఏంటి? ఆయన పోస్ట్ ఏంటి? ఎక్కడో డిఫెన్స్ లో ఆయన ఒక ఎస్టేట్ ఆఫీసర్. అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ పోస్ట్ లో పెట్టడమే ఒక కుట్ర. ఓకే, ఐఏఎస్ పనిచేయాల్సిన పోస్ట్ అది. టిటిడి ఈఓగా గతంలో మనం చూసాం. ఎవరు? జవహర్ రెడ్డి ఉండేవాడు, లేకపోతే కృష్ణయ్య, ఐవైఆర్ కృష్ణారావు, ఎల్బి సుబ్రహ్మణ్యం, ఇలాంటి ఐఏఎస్లు పనిచేశారు అక్కడ ఈఓగా. ఇప్పుడు మీ ప్రభుత్వం చంద్రబాబు 16 నెలలు 2 ఈఓలు. ఎవరు? శ్యామలరావు సీనియర్ ఐఏఎస్ నిన్నటి దాకా, ఇప్పుడు సింఘాల్, అనిల్ కుమార్ సింఘాల్ ఇప్పుడు సీనియర్ ఐఏఎస్. ఎందుకు ధర్మారెడ్డినే నువ్వు తీసుకొచ్చి అక్కడ పెట్టావు? దీనికోసమే కదా. అంటే ఇవాళ ఇల్లు అవినీతి కుంభకోణంగా చూడకూడదు. ఇది స్కామ్ మాత్రమే కాదు. ఇదేంటి? ఇదొక సిన్. ఇది మహాపాపం. వీళ్ళు చేసింది మహాపాపం అన్నమాట. అంటే అసలు నువ్వు నిన్నటి దాకానేమో నెయ్యి కల్తీ జరగలేదు. అదే అసలు సాక్షిలో అసలు ఫుల్ పేజీలు ఏదో సుబ్బారెడ్డిపై కక్ష సాధింపు, జగన్ పై కక్ష సాధింపు, కరుణాకర్ రెడ్డిపై కక్ష సాధింపు. ఇవాళ సుప్రీంకోర్టు చేస్తోంది ఈ విచారణ. కల్తీ నెయ్యిపై విచారణ సిట్ ఇవాళ చేస్తోంది. స్టేట్ గవర్నమెంట్ కాదు, సిబిఐ. ఇవాళ ఒకటి ధర్మారెడ్డి ఎందుకని అసలు పత్తా లేకుండా పోయాడు? ఇప్పుడు ఇవాళ వచ్చాడు విచారణకి. అసలు దీనిపై ఏమైనా మాట్లాడా ఈ 16-18 నెలల్లో? అసలు చెప్పా పెట్టకుండా సామానేసుకుని వెళ్ళిపోయావేంటి? ఇప్పుడు ఏ ఉద్యోగి అయినా ఎలా బదిలీ అవుతాడు? ఎలా ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేస్తాడు? అసలు ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేశాడా? అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా లారీల్లో సామానేసుకుని వెళ్ళిపోయాడు. అక్కడే తెలుసుకోవాలా ఏంటి? ఇప్పటికైనా ధర్మారెడ్డికి ఇది ఒక అవకాశం. ఏది? అప్రూవర్ గా మారితే దేవుడు క్షమిస్తాడు, పశ్చాత్తాపం చెందితే దేవుడు క్షమిస్తాడు. ధర్మారెడ్డి ఈవోగా 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని కుంభకోణాలు చేశారు. సరుకుల కొనుగోళ్లలో కుంభకోణం దగ్గర 1000 కోట్లు అనమాట. ఏంటి? అటు జీడిపప్పు, లేకపోతే యాలుకలు, శనగపిండి, బియ్యం, నిత్యాన్నదానం, ఈ లడ్డు మహాప్రసాదం. ఇది కేవలం ఒక పార్టే. ఏది? ఇప్పుడు ఈ సరుకుల కొనుగోళ్లలో కల్తీ నెయ్యి అనేది అదొక సరుకు. ఆ ఒక్క సరుకులోనే 250 కోట్లు కొట్టేశారు. ఒక ఐటమ్. ఏది? నెయ్యిలోనే. మరి జీడిపప్పులో ఎంత? యాలుకల్లో ఎంత? అంటే ఎన్ని వేల కోట్లు ఈ 10 కుక్కలు తిన్నారు. భక్తులతో తినిపించారు నాసిరకం ఫుడ్. అదే సబ్బుల తయారీకి ఉపయోగించే రసాయనాలతో నెయ్యి తయారు చేస్తారా? అదే ఇప్పుడు పామాయిల్ అంట,
పామ్ కెర్నాయిల్ అంట, పామ్ స్టెరిన్ అంట. ఉమ్, ఈ కెమికల్స్ తో నెయ్యి తయారీగా. ఉమ్, నిన్నటి దాకా అసలు నెయ్యి కల్తీ జరగలేదు అన్న. ఇప్పుడు కల్తీ బయటపడేసరికి లేదు అవి మేము తిప్పి పంపించామంటున్నారు. ఉమ్, ఇప్పుడు ఒకటి, బోలే బాబా డైరీకి సుబ్బారెడ్డికి ఏంటి సంబంధం? ఓకే. అతను సుబ్బారెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఉమ్, ఎవరు? పోమిల్ జైన్. ఉమ్, దానిపైన ఎంక్వైరీకి ఆదేశించిన సుబ్బారెడ్డి మళ్ళా ఎందుకని వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చారు? ఉమ్, అసలు ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించావు, తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చావు? ఉమ్, అక్కడే తెలిసిపోవటంలా. అంటే అవును. బ్లాక్ మెయిలింగ్, వాళ్ళని ఇంటికి పిలిపించుకోవటం, ఉమ్, ముడుపులు డిమాండ్ చేయడం. ఇప్పుడు పొమిల్ జైన్, విమల్ జైన్ కి ధర్మారెడ్డికి ఏంటి సంబంధం? ఓకే. ధర్మారెడ్డి ఢిల్లీ అతను ఉద్యోగం, డిఫెన్స్ లో ఎస్టేట్ ఆఫీసర్, అక్కడే పరిచయమా? ఉమ్, ఇది ఒక పెద్ద ర్యాకెట్ లాగా ఉంది. అవును సార్. ఏది కల్తీ నెయ్యి? వాళ్ళకి అసలు డైరీ లేదంట, ఉమ్, వాళ్ళకి ఆవులు లేవు, అసలు పాలే పాలే లేవు. అంటే పాలు లేవు, వెన్న లేదు, నెయ్యి తయారు చేశారు. 250 కోట్లు కొట్టేశారు. 68 లక్షల కేజీలు. 68 లక్షల కిలోలు అనమాట. ఉమ్, అంటే ఇప్పుడు మనం అంటాం అదే, చిన్న అప్పన్న అనేవాడు ఉమ్, 13 ప్లాట్లు కొన్నాడు ఉమ్, అవును. విశాఖపట్నంలో. 13 ప్లాట్లు ఒక సాధారణ గుమాస్తా, ఉమ్, 2 ఫ్లాట్లు. ఓకే. ఎక్కడి నుంచి వచ్చాయి? వాడికి 4 బ్యాంకుల్లో 4,60,00,000 క్యాష్ ఉంది. ఓకే. ఇప్పుడు చిన్న అప్పన్నకి 4 బ్యాంకుల్లో ఉమ్, 4,60,00,000 ఉన్నాయంటే మరి ధర్మారెడ్డికి ఎంత ఉన్నాయంట? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి ఏమిటాం? అందుకే సుబ్బారెడ్డి యాక్సిస్ బ్యాంక్ చెప్పనంటున్నాడా? బహుశా. యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు నేను ఇవ్వను అన్నాడంటేనే నీకు అక్కడే అర్థమైపోవాలి. అవును. ఈ పిటిషన్ విచారణ జరపడానికి వీల్లేదు, దీనికి అసలు విచారణ అర్హతే లేదు అని పిటిషన్ కోర్టులో వేసాడంటే అక్కడే తెలిసిపోవాలా. ఉమ్, ధర్మారెడ్డికి బోలేబాబా డైరీ లింకుల పైన విచారణ జరిపించాలి. ఓకే. ఎందుకు మీరు ఆ ఉత్తరాఖండ్ డైరీకే మీరు ప్రాధాన్యత ఇచ్చారు? ఉమ్, ఏఆర్ డైరీ లేకపోతే వైష్ణవి డైరీ, ఉమ్, ఈ డబ్బీలను ఉపయోగించుకుని. ఎందుకంటే కింగ్ పిన్ అతనే. ఇప్పుడు ఉమ్, సుబ్బారెడ్డి పాలక మండలి చైర్మన్, ధర్మకర్త అనకూడదు, అధర్మకర్త. ఈ అధర్మానికి కర్త, కర్మ, క్రియ సుబ్బారెడ్డి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి. దుష్ట చతుష్టయం. ఉమ్, అప్పట్లో దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఏదో అనేవాళ్ళు. ఏంటి మహాభారతంలో దుష్ట చతుష్టయం. అవును, అవును. ఇంజనీరింగ్ విభాగంలో 3,000 కోట్ల అవినీతి అంట. బా. యాక్చువల్ గా 100 కోట్లు 200 కోట్లు వర్కులు జరుగుతాయి సంవత్సరానికి. అవును. అట్లాంటిది 3,000 కోట్లు ధర్మారెడ్డి హయాంలో 5 ఏళ్లలో 1000 కోట్లు సుబ్బారెడ్డి, 2,000 కోట్లు భూమన కరుణాకర్ రెడ్డి. అంటే ఏంటి? ఆ ఇంజనీరింగ్ ఫైళ్లు తగలబెట్టారు. ఉమ్, ఇప్పుడు ఈ పరకామణి కేసులో కూడా ఉంది విచారణ. అవును. ఏది? ఇప్పుడు రవిశంకర్ అయ్య అన్నారు, మరి రేపో మాపో దానికి కూడా అటెండ్ అవ్వాలి ఇతను. ఎవరు? ధర్మారెడ్డి లేకపోతే సుబ్బారెడ్డి. ఒకటి, రవికుమార్ ఆస్తులు ధర్మారెడ్డికి అంతా ఎన్నొచ్చాయి? ఇప్పుడు రవికుమార్ 40 కోట్ల ఆస్తులు టీటీడీకి రాసిచ్చాడు. అవును. అదే లోక్ అదాలత్లో రాజీ పెట్టడంలో ధర్మారెడ్డి పాత్ర ఏంటి? సెక్షన్ 409 అది లేకుండా చేశారు. 409 సెక్షన్ పెట్టద్దు అని చెప్పింది నువ్వేనా? ఉమ్, రవికుమార్ ఆస్తులు తమిళనాడులో ఉన్నాయి, మైలారంలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. ఈ ఆస్తుల్లో ధర్మారెడ్డి పేరు మీదకి ఎన్ని మారాయి, సుబ్బారెడ్డి పేరు మీదకి ఎన్ని మారాయి, భూమన పేరు మీదకి ఎన్ని మారాయి? ఉమ్, అని నేను అంటోంది అదే. ఇది అవినీతి కుంభకోణంగా చూడకూడదు, ఇది మహా పాపం. అవును. స్వామి మహిమ కూడా నీకు చెప్తున్నాను. ఉమ్, ఈ ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడు. ఉమ్, కొడుకు చనిపోయాడు. అవును. ఏంటి కారణం? ఏంటి అంటే ఇప్పటికి గల పరివర్తన కలగా, ఇది పశ్చాత్తాపం అనేది రావాలి. అరే డబ్బే లోకమా? వీళ్ళని ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇంత కక్కుర్తి? ఉమ్, ఇప్పుడు ఇవాళ స్వామితో పెట్టుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూసావా? తల్లికి దూరం అయ్యాడు, లేకపోతే చెల్లెళ్ళు ఉసురు పోసుకున్నాడు. ఉమ్, ఇవాళ 151 స్థానాల్లో ఎక్కడో సింహాసనం మీద ఉన్నాడు, ఇవాళ 11 స్థానాల్లో కింద పడ్డాడు. ఉమ్,
అంటే నేను అంటోంది అదే, ఏది మహిమ అనేది అదే అన్నమాట. స్వామి మహిమ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్న నేపథ్యంలో ఇటు సుబ్బారెడ్డి పరిపట్టడం ఖాయం, భూమన పరిపట్టడం ఖాయం. ఇప్పుడు ధర్మారెడ్డి ఏంటి, ఎవరింట్లో ఉన్నాడు? భూమన ఇంట్లోనే ఉన్నాడా? ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఏంటి వాళ్ళిద్దరి మధ్య లింక్? ఇవన్నీ విచారణలో బయటకు వస్తాయి. దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై. ఎందుకంటే మోడీ కూడా పరమ భక్తుడు. ఏడుకొండల వాడికి ఇవాళ బీజేపీ, ఇవాళ కోట్లాది హిందూ భక్తులంతా కూడా ఈ 2 కేసుల వైపు చూస్తున్నారు. ఈ టీటీడీ కేసులు, ఈ కుంభకోణాలు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా భక్తులకు సమాధానం సుప్రీంకోర్టు చెప్తుందా, హైకోర్టు చెప్తుందా, ఈ సిబిఐ సిట్ చెప్పుద్దా, లేకపోతే రవిశంకర్ అయ్యన్నార్ చెప్తాడా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఈ దోషులను కఠినంగా శిక్షించాలి. ఎవరు? సుబ్బారెడ్డి అయినా, భూమన కరుణాకర్ రెడ్డి అయినా, ధర్మారెడ్డి అయినా ఊసలు లెక్క పెట్టడం ఖాయం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.